కర్నూలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 2 గంటల పాటు పేషెంట్ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 69 సంవత్సరాల ఏ వెంకటరమణారెడ్డి మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పిన తర్వాత మరణించినట్లు సమాచారం ఇవ్వడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన వ్యక్తిని లోపల పెట్టుకుని డబ్బుల కొరకు ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ మాట్లాడడం నరరూప రాక్షసుల పనిగా ఉందన్నారు. బాధ్యత కలిగిన జిల్లా కలెక్టర్ ఇలాంటి ఘటనలపై స్పందించాలని కోరారు. అడుగుచున్నదా కలెక్టర్ గారు కొంచెం పరామర్శ చేయాలా, ఇక్కడ ఉన్న పరిస్థితి. కర్నూలు జిల్లాకి ఇచ్చినాము. కర్నూలు జిల్లాలో మేము కిమ్స్ అనే హాస్పిటల్లోకి మా బావగారికి ఏదో చేయి నొప్పి ఉంది, లంగ్స్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంది, మంట ఉంది, పెయిన్ ఉంది అని చెప్పి మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇక్కడ హాస్పిటల్ కు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసి 60% మీకు వాల్స్ క్లోజ్ అయినాయి, మీకు స్టంట్స్ పడవు, మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. సరే మేము ఉన్న పరంగా మేము ఇక్కడ జాయిన్ అయినాము. మా దగ్గర డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినాము. ఆరోగ్యశ్రీ కింద 3 రోజులు టెస్టులు చేపించినారు. చేపించిన తర్వాత బ్లడ్ కావాలన్నారు. 4 బాటిల్ బ్లడ్ తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత ఈయన 2 గంటలకు చేస్తా అని 3 గంటలకు తీసుకొని పోయి 4 గంటలకు తీసుకొని పోయి 8 గంటలకు సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన 5 నిమిషాలకు సర్జరీ 100% సక్సెస్ అయిందండి, గ్రాండ్ సక్సెస్ అయింది, రండి మీరు చూతురండి అని చెప్పి మా చెల్లెల్ని, మా బావగారి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయినారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇక్కడ ఆపినారంటే, లేదు ఇంకొక 5 నిమిషాల పని ఉంది, మీరు ఇక్కడ ఆగండి అన్నారు. 5 నిమిషాల స్ట్రోక్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లో బ్లీడింగ్ అవుతుంది అన్నారు. ఆపరేషన్ 100% సక్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి అడుగుతున్నాను. నువ్వు బ్లీడింగ్ అయ్యేటప్పుడు డాక్టర్, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ఎందుకు పారిపోయినాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ జూనియర్లతో చేపించి ఒక్క సీనియర్ డాక్టర్ ఉండి మీ సీసీ ఫుటేజీలు లేకుండా మీకు ఆరోగ్యశ్రీతో పాటు మాకు ఎక్కువ ఖర్చు వచ్చింది, మీకు ఆపరేషన్ 100% సక్సెస్ అయింది, మీరంతా లక్కీ ఫెలోస్, 3 నుంచి 4 లక్షలు సమకూర్చుకోండి, అర్జెంట్ కావాలన్నారు. అంటే వీళ్ళు డెత్ చూపించి ఆ పేమెంట్లు కట్టించుకున్న తర్వాత మేము కానీ గుర్తించకపోయింటే డెత్ మాకు బాడీని ఇచ్చేవాళ్ళే కదా వీళ్ళు. అంటే చనిపోయిన లోపల పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తారా? ఆపరేషన్ సక్సెస్ అనేది మమ్మల్ని గేట్ కాడ నిలబెట్టి మీరు డబ్బు కోసం ఇలా చేసింది. సార్ మాకు డాక్టర్లను, మేనేజ్మెంట్ను ఖచ్చితంగా శిక్షించమని కోరుతున్నాం. మాకు రూపాయి డబ్బొద్దు, మేమేం ఆశించట్లేదు. ఈ సొసైటీలో ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఎవరు కూడా అన్యాయం జరగకుండా మా బావగారు అయితే రారండి ఇక. కానీ భవిష్యత్తులో ఇటువంటి కుక్కలు పనిచేయొద్దుంటున్నాను నేను. మొత్తం కర్నూలు జిల్లాకు చెప్తున్నాను నేను. దయచేసి మీ అందరి కాళ్ళు మొక్కి చెప్తాను మీ డాక్టర్లకు, మేము రక్తాలు అమ్ముకుంటున్నారు, ప్రాణాలు అమ్ముకుంటున్నారు. మీరు ఏం సార్ మీకు డబ్బు లేదా? ఒక్కొక్క గాంధీ కొడుకు 2 లక్షల కోట్ల ప్రాపర్టీ పెట్టుకొని శవాల మీద రాజకీయాలు చేస్తారా మీరు?
నేను కలెక్టర్ మేడం అడుగుతున్నా, వీళ్ళు శిక్షించలేదా మీరు? హాస్పిటల్ నాప్స్ ప్రకారం ఉన్నాయా ఏమన్నా? బ్లడ్ మీరు ఫ్రీగా సప్లై చేస్తుంటే కూడా బాటిల్ అమ్ముకుంటలేరా వీళ్ళు? ఎన్ని హాస్పిటల్ దుర్మార్గం జరుగుతుంటే ఏ రాజకీయ నాయకులు పట్టుకుంటున్నాడండి? కలెక్టర్ కు బాధ్యత ఉంది మేడం. ఈ అంకుల్ కి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు. బిఫోర్ ఒక 10 days బిఫోర్ వరకు హీ వాస్ డూయింగ్ ఓకే, హీ వాస్ టోటలీ ఫైన్ అండ్ అతను రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ తనకి నడిచిన తర్వాత కొద్దిగా ఆయాసం వస్తుందని వాళ్ళ పిల్లలు ఈ డాక్టర్ దగ్గర, నాగేంద్ర రెడ్డి అనే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను చెక్ చేసి ఏం చెప్పాడంటే 3 nerves వెళ్తాయి హార్ట్ కి, అందులో 60% ఆఫ్ ద వెయిన్స్ వాస్ బ్లాక్డ్. సో ఖచ్చితంగా తనకి ఆ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆపరేట్ చేయాలి అని చెప్పారు. సో అప్పుడు ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ, దాని తర్వాత ఆ సర్జరీ గురించి రిస్క్ అనాలిసిస్ కానీ ఏం లేదని చెప్పారు. ఈవెన్ దో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా దే హావెంట్ కన్సిడర్డ్ అట్ దట్ టైం. సో మేమేమనుకున్నాం, కొద్దిగా ధైర్యంగా డాక్టర్ మీద నమ్మకం ఉంచి అతన్ని జాయిన్ చేశారు. నిన్న కాదు, బిఫోర్ 1 week జాయిన్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు. సో ద పర్సన్ వాజ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ పాస్ట్ 1 week. సో 1 week అబ్జర్వేషన్ లో ఎందుకు ఉంచుతారు? యూజువల్ గా మనకు తెలిసిన ప్రకారం అయితే ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, తన బీపీ ఏంటి, తన డైలీ రొటీన్ బాడీ ఎలా స్పందిస్తుంది, ఎవ్రీథింగ్ అనేది దే విల్ బి టేకింగ్ ఇన్ టు కౌంట్ అండ్ ఫైనలీ దే విల్ డిసైడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ గుడ్ ఫర్ అండర్గోయింగ్ సర్జరీ ఆర్ నాట్ అనే డెసిషన్ ఒకటి ఫైనలైజ్ అవుతుంది. సో అది ఏమి కాకుండా నిన్న అంతా ఓకే అని చెప్పి ఇంకా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళేటప్పుడు వాడి 2 పిల్లల్ని తీసుకొని ఒక కన్సెంట్ మీద సైన్ చేయించారు. 85% బాగుంటది, 15% ఏమన్నా రిస్క్ వస్తే వీల్ కాల్ యూ డ్యూరింగ్ ద సర్జరీ అని చెప్పారు. సరే వీళ్ళు నెంబర్ ఇచ్చేసి వచ్చారు. వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్కెడ్యూల్డ్ ఆపరేషన్ ఈజ్ స్కెడ్యూల్డ్ అట్ 2 o'clock ఆఫ్టర్నూన్. 2 o'clock స్కెడ్యూల్ అయిన ఆపరేషన్ 4 o'clock వరకు పోస్ట్ పోన్ చేశారు. ఎగ్జాక్ట్లీ 4:05 కి లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇది మేజర్ సర్జరీ విచ్ విల్ నాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 hours ఆఫ్ టైమ్. I don't know how it possible, but I don't know actually. But 3 hours లో ఒక 5 to 6 hours మేజర్ ఆపరేషన్ తీసుకునే ఒక టైం ని వీళ్ళు 3 hours లో ఫినిష్ చేశారంటే we can easily confirm that it was done. I mean that the person was dead. అప్పుడు వాళ్ళు ఇంకా అప్పుడు చేస్తే ఏమన్నారు, రచ్చ చేస్తామని తీసుకొని వచ్చి 7 o'clock కి అందరం కింద ఉన్నాము, మేము మా వాళ్ళందరూ కింద ఉంటే 7 o'clock కి కాల్ వచ్చింది. ఏం చెప్పారంటే పేషెంట్ వాజ్ డూయింగ్ గుడ్, పేషెంట్ కండిషన్ స్టేబుల్ గా ఉంది, సో వచ్చి చూసుకోండి అని చెప్పారు. సో కింద ఉండే మేమందరం పైకి వెళ్ళిన తర్వాత మాకు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. మేము లోపలికి వెళ్ళాలనేసి సెక్యూరిటీని అడిగినా కూడా డాక్టర్ శృతి అనెస్థీషియన్ లోపల ఉన్నారు, ఆమె పర్మిషన్ ఇస్తే కానీ మేము వెళ్ళలేము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అనుకున్నాము.